ఢిల్లీలో ఇండియా కూటమి నేతల ఆధ్వర్యంలో హల్చల్ జరిగింది. ఓట్ చోరీకి నిరసనగా రాహుల్ అండ్ కో నిరసన కార్యక్రమానికి దిగింది. పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి ఎంపీలు ఈసీ వరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చివరికి రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు మిగతా ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బీజేపీతో కుమ్మక్కై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇండియా కూటమి నేతలు ర్యాలీకి పిలుపునిచ్చారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ఇండియా బ్లాక్ ఎంపీలు ర్యాలీ తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఈసీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డం పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురు ఎంపీలను అరెస్ట్ చేశారు. वो अपने वेबसाइट से वही डेटा निकाल दे। मेरा डेटा थोड़ी है कि मैं साइन करूं, उनका डेटा है। आप उठाइए अपना डेटा, हमने आपको ही दिया है, आप उसको अपने वेबसाइट में लगा दीजिए, पता लग जाएगा आपको। मतलब डिस्ट्रैक्ट करने का काम है, ठीक है। और एक और बात, आप ये मत सोचिए कि सिर्फ बेंगलोर में हुआ है, ये देश में अलग अलग कंस्टिट्यूंसीज में हुआ है और इलेक्शन कमीशन जानता है। इलेक्शन कमीशन जानता है कि वो उसका जो डेटा है वो फटेगा। जो उसको अभी वो कंट्रोल करने की कोशिश कर रहा है, छुपाने की कोशिश कर रहा है, उसको हम निकाल देंगे। అఖిలేష్ యాదవ్ సహా విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తున్న విపక్ష ఎంపీలను అడ్డుకున్న పోలీసులు వారిని ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఓట్ల చోరీ జరిగిందని ఇండియా కూటమి నేతలు ర్యాలీగా బయలుదేరారు. విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ దృష్ట్యా పోలీసులు అలర్ట్ అయ్యారు. సంసద్ మార్గ్ ను పోలీసులు బ్లాక్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. తమను కలవడానికి 30 మందికే అనుమతి ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. వెళితే అందరం కలిసే వెళ్తామంటూ ఇండి కూటమి ఎంపీలు పట్టుబడ్డారు. అయితే అంతేకాకుండా అక్కడ బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి రోడ్డుపై బైఠాయించారు వాళ్ళంతా. దీంతో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ర్యాలీకి విపక్షాలు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని చెప్పి బారికేడ్లతో ఎంపీలను నిలువరించారు. దీంతో పోలీసులు ఎంపీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఎంపీలు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బారికేడ్ల మీద నుంచి దూకారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు రాహుల్ గాంధీతో పాటు నిరసన తెలుపుతున్న ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేసి బస్సులో తరలించారు. అక్కడి నుంచి ఈసీ కార్యాలయానికి వెళ్లే సంసద్ మార్గ్ ను బ్లాక్ చేసి ఆ రూట్ లో భారీగా పోలీసులను మోహరించారు. ఇండియా కూటమి ఎంపీల అరెస్టుతో పార్లమెంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. रियलिटी है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల గోల్మాల్ జరిగిందని, దీనిపై సమాధానం చెప్పాలని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ఓటర్ల కోసమే ఫామ్ 6 ఉపయోగిస్తారని, కానీ తొలిసారి ఓటర్ కాని వృద్ధుల కోసం కూడా పదే పదే ఫామ్ 6 వాడుతున్నారని రాహుల్ గాంధీ ఈసీ దృష్టికి తెచ్చారు. శకున్ రాణి అనే మహిళ ఓటు గురించి వివరాలు రాహుల్ సమర్పించారు. ఇలాంటి ఎన్నో ఓట్ల భాగోతం బయటపడుతుందని తెలిసే ఈసీ తమకు డిజిటల్ డేటాని ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. ఈసీపై పోరాటం రాజకీయం కోసం కాదని, రాజ్యాంగం కాపాడేందుకే మా పోరాటమని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ విషయంలో వాస్తవం ఏంటో ప్రజల ముందు ఉంది, కానీ ఈ వాస్తవాలపై ఈసీ బీజేపీ మాట్లాడలేరని విమర్శించారు.
తాము పారదర్శకమైన ఓటర్ల జాబితా కోరుతున్నామని తెలిపారు. ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలది ఓటు బ్యాంక్ రాజకీయమని మండిపడ్డారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారన్నారు. మొత్తానికి ఇండియా కూటమి నేతలు ఈ ఓట్ చోరీ ఇష్యూను ఇప్పుడిప్పుడే వదిలేలారేరు. ఫామ్ 6 దుర్వినియోగం వ్యాఖ్యలపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. మున్ముందు ఇది ఎన్ని మలుపులు తిరుగునుందో వేచి చూడాల్సిందే అందరం.